హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. మే నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి పింఛన్లు రద్దు చేయబోతున్నారు, అప్పీల్ చేసుకున్న వారికి మే నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరిగిందండి. కొంతమందికి అయితే పెన్షన్స్ అయితే తొలగించబోతున్నట్లయితే సమాచారం, మరికొంతమందికి కొత్తగా పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ లిస్ట్ ఏంటి, లిస్ట్ ఏ విధంగా ఉంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే మే నెలకి సంబంధించి పెన్షన్స్ అనేవి మే 1వ తేదీ మరియు మే 2వ తేదీ యథావిధిగా అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ప్రతి నెలలో ఏ తేదీల్లో అయితే పంపిణీ చేస్తారో అదే తేదీల్లో మే నెలలో కూడా పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మే 1వ తేదీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది తమకు నిర్ణయించిన గ్రామంకి వెళ్ళి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఈ ఏప్రిల్ చివరిలో మే నెలకి సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది తమ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. విత్డ్రా చేసుకున్న అమౌంట్ని మే 1వ తేదీ మరియు మే 2వ తేదీ అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మే 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత కొంతమంది వేరే ఊర్ల నుంచి ఆ రోజు రాకపోవడం వల్ల ఆ రోజు అయితే పెన్షన్స్ అయితే తీసుకోరండి. అదేవిధంగా కొంతమందికి టెక్నికల్ కారణంగా పెన్షన్స్ అయితే ఇవ్వరు. సో వారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారిని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం అయితే మరలా 2వ తేదీ అంటే మే 2వ తేదీ అయితే పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఈ విధంగా మే 1వ తేదీ మరియు మే 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఒకవేళ పెన్షన్ లబ్ధిదారుడికి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో కనుక పెన్షన్ ఇచ్చినట్లయితే ఏ కారణంగా పెన్షన్ అంత దూరంలో ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి సమాచారం కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓకేనా, ఈ విధంగా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మే నెలకి సంబంధించి అయితే. ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో భాగంగా ఎవరైతే భర్త మరణించి స్పోజ్ పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి మే నెలలో కొత్త పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ఏప్రిల్ నెలలో గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎవరైతే స్పోజ్ పెన్షన్కి దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఈ మే నెల 1వ తేదీ మరియు 2వ తేదీ యథావిధిగా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో ఎవరైతే ఉంటారో సో వారి యొక్క దరఖాస్తులు అనేవి డైరెక్ట్గా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత వాళ్ళు కనుక అర్హత కనుక కలిగి ఉన్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళకి పెన్షన్స్ అయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత అయితే అందించడం జరుగుతుంది. ఈ విధంగా స్పోజ్ పెన్షన్స్ అయితే ప్రతి నెలలో అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఏప్రిల్ నెలలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి మే నెలలో అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల్లో భాగంగా దివ్యాంగ కేటగిరీకి సంబంధించి ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారిలో భాగంగా ఎవరికైతే పెన్షన్లు రద్దయి అప్పీల్ చేసుకొని ఉన్నారో అంటే మేము ఇంకా పెన్షన్స్కి అర్హత కలిగి ఉన్నాము కాకపోతే మా పెన్షన్స్ రద్దయినట్లు నోటీస్ రావడం జరిగింది అని అయితే ఎవరైతే భావించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి కూడా మే నెలలో పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. అప్పీల్ చేసుకున్న వారు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ప్రకటించడం జరిగిందండి. అప్పీల్ చేసుకున్న వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు సో అంటే వాళ్ళ యొక్క వైకల్యానికి సంబంధించి కొన్ని టెస్టులు అనేవి చేయడం జరుగుతుంది. ఆ టెస్టులు పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథావిధిగా వారు గతంలో పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఎంతైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో ఆ పెన్షన్ అమౌంటే ఇప్పుడు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. వారికి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకొని వారికి పెన్షన్స్ ఉంచాలా లేదా రద్దు చేయాలా అనేటువంటి సమాచారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ విధంగా
అప్పీల్ చేసుకున్న వారికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం రావడం జరిగింది. అప్పీల్ చేసుకున్న వారికి యథావిధిగా అయితే పెన్షన్స్ పంపిణీచడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనర్హులు ఉంటే పెన్షన్లు తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ అనర్హులు ఎవరు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ కేటగిరీకి సంబంధించి ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారిలో భాగంగా చాలామంది ఫేక్ సదరం సర్టిఫికేట్ల ద్వారా అంటే 40% కంటే ఎక్కువ వైకల్యం లేనప్పటికీ వాళ్ళు పెన్షన్ పొందుతున్నట్లయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి ప్రభుత్వానికి అయితే. అలాంటి పెన్షన్లు అయితే తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఆ పెన్షన్లు తొలగించేలా అధికారం ఇచ్చామని కలెక్టర్లకు మంత్రి సెల్ఫ్ అధికారి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నారో వారికైతే ఒక బిగ్ అలర్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక నుంచి వారికి పెన్షన్స్ అయితే పంపిణీ చేయరని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మే నెల పెన్షన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. మే 1వ తేదీ మరియు మే 2వ తేదీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారికి కొత్తగా అయితే పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుంది. అప్పీల్ చేసుకున్న వారికి యథావిధిగా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారికైతే పెన్షన్స్ తొలగించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.